విమానకు సంబంధించిన వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇళ్ళ స్థలాలకు చెప్పారు. వాళ్ళకి కట్టుకోవాల్సిన సంబంధించిన ఎవరైతే ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులలో ఉన్నో వాళ్ళకు ఆర్థికంగా కూడా సాయం చేస్తామని చెప్పారు. కానీ దానికి ఒక ఆంక్షలు విధించారు. 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల వారైతే 10,000 నెలసరి ఆదాయం, పట్టణ వాసులకైతే 14,000 నెలసరి ఆదాయం, అలాగే వాళ్ళకి కార్లు లేకుండా ఉండాలని చెప్పారు. అంటే దానికి ఇంకా వ్యవసాయానికి సంబంధించిన ఏదైతే పరికరాలు ఉన్నాయో దాన్ని మినహాయింపు చేశారు. కాకపోతే ఈ ఆంక్షలు విధించడంతో అలాగే ఇంకొక విషయం ఏంటంటే అక్కడ జో జమీన్ సర్కారీ హే ఓ జమీన్ హమారీ హే అని ఒక నినాదం ఇంతకుముందు గతంలో వచ్చింది. జయప్రకాష్ నారాయణ ఎవరైతే ఉద్యమం చేపట్టారో అప్పుడు ఒక ఉద్యమానికి సంబంధించింది జో జమీన్ సర్కారీ హే ఓ జమీన్ హమారీ హే అని ఒక నినాదం బయటికి వచ్చారో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇన్ని ఏళ్ల సంధి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో పేద ప్రజలకు బలువు బలహీన వర్గాలకు ఒక కనీసం ఇళ్ళు కూడా 180 గదాల నుంచి 150 గదాల వరకు మనకు ఇళ్ళ స్థలాలకు ఇవ్వడం మనం శోచనీయం కాదా? ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? బస్తారావు గారు చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్యానల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా జమీల్ గారికి 4 సైడ్ వీక్షకులకి ఇక్కడ 2 అంశాలు సార్. మనం ఇవాళ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కూటమి సర్కారు ఉందో చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైతే దిగువ మధ్యతరగతి కానీ పేదవాళ్ళు కానీ ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఉంటే దానికి 150 గజాల వరకు వాళ్ళకి సంబంధించిన విధి విధానాలు అంటే అది ఎప్పుడు 2019 అక్టోబర్ 15కి ముందు వాళ్ళు వాళ్ళ ఆక్రమణలో ఉండాలి. అన్ని సో వాళ్ళ ఆక్రమణలో ఉండాలి. దానికి ఏం చెప్పారు? మీరు చెప్పిన 10,000 14,000 అర్బన్ రూరల్ ఇట్లా పెట్టారు. ఆ తర్వాత 4 వీలర్ వెహికల్స్ ఎక్కడ ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి అయ్యి ఉండకూడదు, 300 రూపాయలకి మించి విద్యుత్ బిల్లు రాకూడదు. రెండోది ఏంటంటే 10 ఎకరాలు మెట్ట 10 ఎకరాలు మాగాణి అదే రెండు కలిపి 10 ఎకరాలు ఉండొచ్చు. అంతవరకు వాళ్ళకు మాత్రము 2019 అక్టోబర్ 15కు ముందు వాళ్ళు అది ఆక్రమించుకొని ఉండి దానికి ఏమేం చెప్పారు? ఆయా ప్రభుత్వాలకు సంబంధించి ట్యాక్స్ చెల్లించడం కానీ, కరెంటు కనెక్షన్ కలిగి ఉండటం కానీ, కుళాయి కనెక్షన్ కలిగి ఉండటం కానీ ఇవన్నీ కూడా ఉంటేనే చేస్తా అన్నారు. ఇప్పుడు మన చర్చ ఎంత సాగుతుంది ఏంటంటే ఇప్పుడు ఇది వేరండి. మీరు చెప్పే హౌసింగ్ స్కాము పేదవాళ్ళకి ఇల్లు అనేది గృహ నిర్మాణం కలిగి ఉండటం అనేది అది వేరు. ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ కలిసినాయి అంటా నేను చెప్పేది ఏంటంటే సరే ఇప్పుడు ఇది ఒక మంచి కార్యక్రమమే, దీనిలో అనుమానం ఏం లేదు. 150 గజాల వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడు ఈ పథకంలో కావాల్సింది ఏంటంటే ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పేదలకి ఎవరైతే ఎప్పటి నుంచో వాళ్ళు ఆ యొక్క స్థలాలను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళకి యాజమాన్య హక్కులు వచ్చేలాగా ఒక పాక్షికంగా జరుగుతుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కన్వీనియన్ డీడ్ అనేది ఒక 2 years తర్వాత ఇస్తాను కూడా వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడున్న జీవో నెంబర్ 30 జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ఇదంతా వేరు, ఇది ఓకే, దీని గుడ్ ఇది ఏంటంటే ఇంప్లిమెంట్ అయితే గనక ఇది చాలా మందికి, చాలా లక్షల మందికే, దాదాపు 5-6 లక్షల మంది ఉంటారు ఇట్లాగా చేసేవాళ్ళు. అంటే ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ట్యాక్స్లు కానీ ఇవన్నీ కట్టి ఉండాలి. వాళ్ళు 150 గజాల లోపల ఎలా నిర్మాణం కూడా అది ప్లాన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇంకొద్ది క్లారిటీస్ కూడా రావాల్సి ఉంది. ఇప్పుడు ఇదంతా ఏంటంటే సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, ఆర్డీఓ దగ్గర దాకా మొత్తం ఇది డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ 31 దాకా ఇచ్చారండి దీని టైము. సో ఇప్పుడు దాకా ఏంటంటే ఇవన్నీ కూడా పారదర్శకంగా ఎవరికి డబ్బులు లేకుండా లంచాలు లేకుండా జరిగితే ఇది మంచి కార్యక్రమం, దానిలో అనుమానం లేదు. రెండోది ఏంటంటే మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం గృహ నిర్మాణానికి సంబంధించిన వేరే అంశం. ఆ అంశానికి సంబంధించి చూస్తే 2014 విభజన తర్వాత, విభజనకు ముందు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో ఇందిరమ్మ గృహాలని చెప్పేసి దాదాపు ప్రతి ఊర్లో కూడా ఒక 100, 150, 200 ఆ విధంగా ఇందిరమ్మ గృహాలు కట్టిన పరిస్థితి ఉంది. అప్పట్లో ఏంటంటే ఒక 30,000 నుంచి 50,000 పెట్టి ఆ ప్రభుత్వ స్థలంలోనే కట్టించేవాళ్ళు. అప్పుడు ఉన్న గృహ నిర్మాణం వ్యయం ఆ స్థాయిలో ఉండేది, మిగతా అమౌంట్ కొంత ఆ పేదలు భాగస్వామ్యం వహించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రధానమంత్రి గృహ నిర్మాణ ఆవాస్ యోజన వచ్చింది. సో దానిలో దాదాపు 2,30,000 మంది అంటే 1,30,000 నుంచి 2,30,000 వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ వాటికి సజెషన్ చేశారనమాట. దానికి సంబంధించింది ఏంటంటే 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళందరి చేత డీడీలు తీయించింది. అవన్నీ కూడా టిట్కో హౌసుల ద్వారా లాటరీలు వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటారంటే నేను ప్రతీకార రాజకీయాలు చోటు చేసుకున్నాను. ఎందుకంటే టిట్కో హౌసెస్
దాదాపు 80% పూర్తయి కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే, అంటే వాటర్ కనెక్షన్, డ్రైనేజీ కనెక్షన్, కొంత రంగులు వేయటం, ఇలాంటి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం మాత్రమే ఆగి ఉన్నాయి. మిగతా అన్ని కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. కానీ అది వేరియస్ రీజన్స్, మరి బ్యాంకు లోన్లు రాలేదా, లేకపోతే వాళ్ళ నిధులు ఏమైనా కేంద్రం నుంచి ఆగిపోయానా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ టిట్కో గృహాలకు సంబంధించి ఒక్కటి కూడా పంపిణీ చేయలేని పరిస్థితి ఉంది. దానిలో ఎటువంటి అనుమానాలు లేవు, అది అందరూ అంగీకరించాల్సి వస్తున్నాయి. ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎందుకంటే ఆ టిట్కో గృహాల్లో, కాలనీల్లో చెట్లు మొలవడం దగ్గర నుంచి శిథిలావస్థకు చేరుకున్నాయి, తర్వాత చాలా చోట్ల పగుళ్ళు ఇచ్చినాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఎవరు ఉండకపోవడం వల్ల జరిగింది. సో ఆ తర్వాత ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శైలిలో ప్రతి వాళ్ళకి, ప్రతి పేదవాడికి ఒక సెంటు స్థలం అన్నా ఉండాలని చెప్పేసి అర్బన్ ఏరియాస్ లో అయితేనేమో సెంటు, అదే రూరల్ ఏరియాస్ అయితేనేమో సెంటున్నర స్థలాలను ఇస్తానని చెప్పేసి 30 లక్షల గృహాలు ఇందాక ఏదైతే మన రామారావు గారు చెప్పారో 71,000 ఎకరాలు సేకరించడం జరిగింది. 51,000కి సంబంధించిన డబ్బులు 51,000 కోట్ల రూపాయలు దానికి ఎలక్ట్ చేశారు. అయితే దీనిలోనే కూటమి సర్కార్లో ఉన్న జనసేన, ఇప్పుడు చెప్పిన జనసేన ప్రతినిధి కానీ లేకపోతే వీళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ అప్పుడు అనేకమైన, అంటే 5 లక్షల రూపాయల ఎకరము, దాదాపు ఎకరం కొనటం, దాన్ని 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆయా ఎమ్మెల్యేలే దీనికి కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పేసి, వేరే ఇప్పుడైతే మన టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు అప్పట్లో ఊరూరా తిరిగి గగ్గోలు పెట్టారు. మరి ఈ రోజుకి కూడా 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలు అలానే జరిగిందని ఆరోపించిన జనసేన, టీడీపీ ఈ రోజు ఎందుకు వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు? వాళ్ళ మీద కొల్లుడైపోయారా, లేకపోతే అసలు నిజంగా మీరు చెప్పిందంత తప్ప? ఇది ప్రజలు తేల్చాల్సిన అంశం. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి మనం నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. నాయుడు గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం అయితే మన మస్తాన్ రావు గారు చెప్పారు, అలాగే జనసేన పార్టీకి సంబంధించి చెప్పారు.